ఉండగానే, నా భర్త నా ఎదురుగా ఉండగానే నన్ను మొగుళ్ళెందాం చేసింది. ఈ ఇంటిని, ఇంట్లో జనాల్ని, చివరికి నాకంటూ మిగిలిన హక్కును కూడా లాగేసుకుంది. వాడికి నేను బాగా తెలుసు. వాళ్ళన్నకి ఇంకా బాగా తెలుసు. ఇట్నుంచి ఇటే వెళ్ళి మ్యాటర్ ఇది అని ఒక్క ఊదాననుకో, వాళ్ళొస్తారు. వాళ్ళ ముందు నువ్వు గుర్తుపట్టనట్టు నటించినా వాళ్ళు నటించరు, కుమ్మేస్తారు. కుబేరమూర్తి, ప్లీజ్. అది ప్రెజెంటు, పాస్టు, ఫ్యూచరు అన్నీ కలగలిపి కాక్టైల్ లాగా నీ ముందుంచితే తప్ప ఎదురున్న మనిషి గుర్తుకు రాలేదన్నమాట. చెప్పు, ఏం జరుగుతుంది? నీకెందుకు? హలో, ప్రశ్నలంటే నాకు పెద్దగా పడదు. మ్యాటర్ చెప్పావనుకో, కోఆపరేట్ చేస్తాను. నిజమా? వడ్డీ అన్న మాట మీద ఒట్టు, నా దగ్గర వడ్డీ తీసుకున్న వాళ్ళ మీద కూడా ఒట్టు. కోఆపరేట్ చేయడానికి నాకంటే వాళ్ళ మీద కోపం ఉంది. నీకే ఉంది? శత్రువు మిత్రహ అని ఆ ఈశ్వర్ నాశనం నాకు కావాలి. అందుకు దారిలో కనిపించే పిచ్చి మొక్క ఉపయోగపడుతుందన్నా దాన్ని పారిజాత పుష్పం అనుకుంటాను. నీకు ఈశ్వర్ ఫ్యామిలీ మీద అంత కోపం ఎందుకు? నాకంటే మా అక్క విషయంలో పగుంది. అశోక్ గారికి వాళ్ళ బావని చంపారన్న కోపం ఉంది. నీకెందుకు ఈశ్వర్ అంటే అంత కోపం? ఓ, క్లారిటీ కావాలంటాం. సరే, పాయింట్ నంబర్ 1, నాకు రావలసిన డబ్బులు రాకుండా చేశాడు, నన్ను వెధవం చేశాడు. పాయింట్ నంబర్ 2, వాడు నాకంటే గొప్పవాడైపోతున్నాడు, కానీ వాడిని నేనేం చెయ్యలేకపోతున్నానే అని. పాయింట్ నంబర్ 3, ఇప్పుడు నాకు తోడల్లుడు కూడా అయ్యాడు కదా, ఇద్దరి మధ్య అసూయ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా ఒక కారణం. చూడు, ఒక మంచివాడి మీద కోపం పెంచుకోవటానికి కారణం ఏముంటుంది? నేను చెడ్డవాణ్ణి కావడమే. ఆ ఈశ్వర్ నాశనాన్ని నేను చూడాలి. వాడు తిరిగి కోలుకోలేనంత దెబ్బ కొట్టాలి. కానీ కొట్టింది నేనని తెలియాలి. అంతుంది. ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతాను. మరెందుకు ఆలస్యం? చెప్పు. చెప్పడానికి నాకేం తెలీదు. అంతా అశోక్ గారికే తెలుసు. అరే, ఇంత చెప్పినా ఇంకా అదే మాట. ఇప్పుడు మనం ఒకటి చెప్పపోతే ఎలా చెప్పు? నిజంగా తెలీదు. హాస్పిటల్లో ఉన్న సువర్చల గారు మిస్ అయ్యారు. అశోక్ గారు అప్పట్నుంచి కనిపించట్లేదు. కనీసం ఫోన్ కాంటాక్ట్లో కూడా లేరు. అవన్నీ ఓకే. ఆ పోలీసులు రావడం ఏంటి, తాళి కట్టడం ఏంటి, మళ్ళీ దాన్ని తీసి పక్కన పడేయటం ఏంటి? వాట్ ఆల్ దీస్ డ్రామాస్? ఎందుకు ఇవన్నీ? చెప్పు. అది. అమ్మో అమ్మో అమ్మో, మామూలు ప్లానింగ్ కాదు. నీ ప్లానింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కౌట్ అవుతుందని
నా సెవెంత్ సెన్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. ప్రొసీడ్. ఈ రోజు నుంచి మనిద్దరం పాలు నీళ్లలాగా కలిసిపోయి ఆ ఈశ్వర నాశనాన్ని 50-50గా షేర్ చేసుకుని పంచుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను నిన్ను కలవలేదు, నువ్వు నన్ను చూడలేదు. మనిద్దరం ఒకళ్ళకొకళ్ళు అస్సలు తెలియదు. ఎవరు మీరు? ఆహాహాహాహా, ఏమి స్పీడు, ఏమి స్పీడు! ఇదిగో ఈ స్పీడే మనల్ని తప్పకుండా గెలిపిస్తుంది. ఓకే? నువ్వు తుడుస్తున్నది కన్నీళ్ళని, దానికి కారణమైన సమస్యని కాదు. చేతనైతే ఆ సమస్యని తుడిచేయటానికి ప్రయత్నించేయి. ఇంత చిన్న వయసులో నీకు కష్టాలు చూస్తుంటే బాధగానే ఉంది. కానీ చూడటం తప్ప నేను చేయగలిగిందేముంది? ఎవరు మాత్రం ఏం చేయగలరండి? ఏం చేసినా తప్పు అంటుంది. అక్కని బాధ పెట్టానని నేనెందుకు అనుకుంటాను? కానీ అక్కే ఏదేదో ఊహించుకొని తను బాధపడుతూ అందరినీ బాధ పెడుతుంది. మాస్టర్ గారి జీవితంలోకి ఒక స్టూడెంట్గానే వచ్చాను. ప్రేమించడం అంటే అక్కని చూసే నేర్చుకున్నాను. అక్క వల్లే ఆయన మీద ప్రేమను పెంచుకున్నాను. అక్క వల్లే ఆయన భార్యగా ఈ ఇంట్లో స్థానం సంపాదించుకున్నాను. అన్నీ ఇచ్చిన అక్కే నన్ను అపార్థం చేసుకుంటుంటే నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అన్నీ ఇచ్చింది అంటున్నావు అంటే పంచిందనే కాని పూర్తిగా ఇచ్చినట్టు కాదుగా? నీకంటే ముందే ఆయన జీవితంలో తనుంది. నువ్వీరోజు పంచుకుంటున్నవన్నీ తనెప్పుడో పంచుకుంది. కాకపోతే అవి మరొకరితో పంచుకోవాల్సొస్తుందని ఆమెప్పుడు అనుకోలేదు. పంచింది తనే కావచ్చు, పంచుకున్నాక కాని అదెంత కష్టమో తనకి అర్థమై ఉండదు. ఇప్పుడు తను బాధపడుతుంది నువ్వేదో చేస్తున్నావని కాదు. పిచ్చిది, తనేదో అయిపోతున్నాననుకుంటోంది. తనకి తనే దూరం అయిపోతున్నానని భయపడుతోంది. ఆ భయానికి కారణం నువ్వు కాకపోవచ్చు, కాని ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత మాత్రం నీకుంది. అన్నీ నువ్వే అయి అన్నిట్లో నువ్వే కనిపిస్తుంటే తనని తను చూసుకునే అవకాశం ఎక్కడుంది? తనది బాధ కాదు. ఈ ఇంట్లో తన స్థానమేంటో, ఎక్కడ ఎవరితో ఏ పనిలో తనని తను చూసుకోవాలో అర్థం కాక తను పడే తపనది. ఇప్పుడు తనకు కావాల్సింది ఓదార్పు కాదు, నమ్మకం. తన స్థానం తనది అన్న నమ్మకం, తనకి తనని ఎవ్వరూ దూరం చెయ్యరన్న భరోసా, తన తర్వాతే ఎవరైనా ఇంట్లో అన్న నమ్మకం. ఆ నమ్మకం కోసమే నలిగిపోతోంది.
ఆ నమ్మకాన్ని నువ్వు ఇవ్వగలవు. నువ్వు మాత్రమే ఇవ్వగలవు. అర్థమైందండి. నా తప్పేంటో నాకు అర్థమైంది. అక్కకి ఏం కావాలో అర్థమైంది. నేనేం చెయ్యాలో నాకు అర్థమైంది. అక్క, ఏంటి? నేను చేస్తాలే అక్క, నువ్వు పక్కకి రా. నేను చూసుకుంటానులే. ఈ పూటకు నేను చేస్తానులే అక్క. ఏమా, నాకేదైనా కాస్త ఆనందం మిగిలింది అంటే అది దీనిలోనే. ఈ ఆనందాన్ని కూడా దక్కనివ్వవా? అక్క, ఎందుకు అన్నిటినీ అపార్థం చేసుకుంటావు? నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. నాది అనుకున్న ఇదైనా నాకు వదిలిపెట్టు. పడకది లాక్కున్నావు, ఇప్పుడు వంటగది కూడా లాగేసుకుందావనా? ముచ్చు మోహందానని ముచ్చు మూడులోకాల్ని ముంచేస్తుందని మొత్తం ముంచేసావు. తక్క. నేను తప్పుకోలేను గాని నువ్వు వెళ్ళక్క. ఎక్కడికి వెళ్ళేది? ఏ ఇంట్లోంచి కూడా పంపించాలని బ్యాగులు సర్దేశావా ఏంటి? నీ ఇంట్లో నుంచి నిన్ను పంపించడానికి నేనెవరినక్క? ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాను కదా. ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళక్క. అర్థం కాలేదు. నాకేంటో ఒంట్లో బాగాలేదక్క. ఒళ్ళంతా అదోలా ఉంది, వాంతులు అయ్యేలా ఉన్నాయి. ఏంటప్పుడే రోజులకే వాంతులా? ఇది అది కాదక్క. నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. నిజం చెప్తున్నావా? నిజమక్క, నాకు కొంచెం రెస్ట్ కావాలి. అక్కడ ఆయనకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవ్వరు లేరు. అలసిపోయి వచ్చుంటారు. వెళ్ళక్క. గౌతమి, 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 కొంచెం తలనొప్పిగా ఉంది, టాబ్లెట్స్ కావాలి. ఓ, ఒక్క నిమిషం. నేను వెళ్తాను. ఏమైంది? కొంచెం జ్వరంగా ఉంది. జ్వరంగా ఉన్నప్పుడు బయట ఎందుకు? ఇక్కడే పడుకో. లేదు, నేను అక్కడే పడుకుంటాను. ఎక్కడ? పిల్లల దగ్గర పడుకుంటాను. పిల్లల దగ్గర? అవును. అక్క మీతో ఏదో మాట్లాడాలంట. గౌతమి, నువ్వెందుకు బయట పడుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. అనసూయని నిన్ను దగ్గర చేయాలనేగా. మమ్మల్ని ఎవరు దగ్గర చేయాల్సిన అవసరం లేదు. దూరంగా ఉన్నట్లు మీకు కనపడతాం. ఎంత దగ్గరగా ఉన్నావో మాకే అర్థమవుతుంది. నాకు అలా అనిపించడం లేదు. నాకు ప్రేమించడం నేర్పిందే మీ ఇద్దరి ప్రేమ. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం అక్క. నా మెడలో 3 ముళ్ళు అక్కకి రుణపడున్నాయి. అందుకు బ్రతికినంత కాలం మీ కాళ్ళ దగ్గర ఉంటాను. నేను ఉండాలి అనుకున్నది మీ పాదాల దగ్గరే కాదు, అక్క పాదాల దగ్గర కూడా. మీ ఇద్దరు ఎప్పుడు పక్క పక్కనే ఉండాలి. నేను మీ పాదాల దగ్గర ఉండాలి. కానీ అలా జరగడం లేదు.
ఇది నాకు ఇష్టం లేదు. అక్క మీతో ఇక్కడ ఉంటేనే ఈ ఇంట్లో నాకు విలువ ఉన్నట్టు. తప్పుగా మాట్లాడానా? అక్కంటే మీకు ఆకాశం అంత ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడేమైంది? నిజమే గౌతమి, ఆకాశం కన్నా ఏది గొప్పది కాదు. అనసూయ కన్నా నాకెవరు ఎక్కువ కాదు. తనంటే నాకు ప్రాణం. మరెందుకిలా? భార్య కళ్ళ ముందే మరొక భార్యతో సంసారం చేసే భర్తకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. ఆ బాధ మాటలో చెప్పలేను గౌతమి. నేను చేసేది మంచో చెడు నాకే అర్థం కావట్లేదు. ప్రేమించిన వాళ్ళకి దూరంగా బతకడం ఎంత కష్టమో అది నాకు మాత్రమే తెలుసు. తను చూడాలంటే ఏదో తెలియని గిల్టీనెస్. చూడలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. ఎంతకాలం ఇలా చూడకుండా మాట్లాడకుండా ఉంటారు? అక్క పూర్తిగా దూరం అయ్యేంత వరకా? అలవాటు చేసుకోండి. బాధని అలవాటు చేసుకున్నారు, కన్నీళ్ళని అలవాటు చేసుకున్నారు. తప్పు కానీ తప్పుని అలవాటు చేసుకోండి. దూరం అయిపోతున్న మీ ప్రేమని దగ్గరికి తీసుకోండి. దాచుకోవాల్సింది కోపాన్ని, చూపించాల్సింది ప్రేమని. అర్థం చేసుకోండి. పిల్లలు రండమ్మ నిద్రపోతురు గాని. కాసేపు చదువుకొని పడుకుంటాంలే అత్తయ్య. ఇప్పుడు టైం ఎంతైంది? రేపు ఉదయాన్నే లేచి చదువుకోవచ్చు. ఏ టైంకి చేయాల్సిన పనులు ఆ టైంలోనే చేయాలి. రండి పడుకోండి. చెప్పిన మాట వినరు కదా. చిచి చిచి చి. అన్నీ పొట్టి కోతలే. ఈ మధ్య మాయ మాటలు బాగా నేర్చింది. ఇప్పుడు నేర్చేదే ఉందిలే. ఎప్పుడో నేర్చింది, ఇప్పుడు ప్రదర్శిస్తోంది. వామ్మో, పెట్టు కొంచెం కోతగాను అంటే ఇదే. ఎవరి గురించి అనసూయ? హా? ఎవరి గురించి అంటే ఎవరు ఊరుకుంటారు? నన్ను నేనే తిట్టుకుంటాను. నిన్ను అర్థం చేసుకోవడం కష్టమే. నిజమే. అదేంటో కర్మ. అందరికీ ప్రశ్నలాగే కనిపిస్తాను. లెక్కల మాస్టర్ పెళ్ళాను కదా, లెక్కల్లాగే అంత త్వరగా అర్థం కాను. గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని ఊరికే అన్నారా? ఇప్పుడు ఆ గొప్పవాళ్ళెవరు? ఇంకెవరు? మాస్టర్ గురించి అంటున్నాను. అంటే నన్ను నా నసని భరిస్తున్నారు కాబట్టి ఆయన గొప్పవారయ్యారు అంటారు. గమనించలేదు కానీ మీ దగ్గర చాలానే ఉంది. మళ్ళీ ఎందుకు వచ్చావు? రండి రండమ్మా, మనం వెళ్దాం. రండి పదండి. సమాధానం చెప్పు. నువ్వే వెళ్ళక్క. ఇదిగో ఇంత కూడా ఇదే కొతుకుసావు. అన్నంతసేపు ఆ మాట మీద నిలబడలేదు. గౌతమి అని ఆయన పిలవటం, పిల్లను గ్రోవి విన్న గోపికలాగా నువ్వు పరిగెత్తటం. మళ్ళీ ఇప్పుడొచ్చి వెళ్ళు అంటావు. ఈ లోపాయన మళ్ళీ రా అని పిలుస్తారు, మళ్ళీ పరిగెడతావు. అవసరమా నాకు? అక్క టాబ్లెట్స్ కనిపించట్లేదు అంటే వెతికిచ్చొస్తున్నాను. నిజంగా నువ్వే వెళ్ళక్క. నిజంగా నాకు ఒంట్లో బాలేదు. వెళ్ళక్క. నిజంగానా? నిజంగా. ఏదో సౌతులం కాబట్టి మాట మాట అనుకుంటావు. నువ్వు మంచిదానివేలే.
చచ్చిపోవాలనిపిస్తోందండి. చచ్చిపోవాలనుంది. నన్ను నా బెడ్రూమ్లోకి అది పంపించిందన్నమాట. నాతో కాపురం చేయమని నా మొగుడికి నన్ను రికమెండ్ చేసిందన్నమాట.